శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను మనకు ప్రేమికులు గానీ, అదేవిధంగా భార్యాభర్తలు గానీ విడిపోతుంటారు గదా! ప్రేమికులు కొంతమంది మోసం జేస్తుంటారు గదా! నిన్నే పెళ్లి చేసుకుంటా, నువ్వు లేక నేను ఉండలేను అని జెప్పి లాస్ట్‌కు మోసం జేస్తారు గదా! వాళ్ళని మన దారికి తెచ్చుకోవాలన్నా, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు వేరే వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకొని ఇంట్లో సరిగా ఉండక, ఇలాంటివి ఉన్న వాటికి నేను ఈ చిన్న ఒక వశీకరణ తంత్రం జెప్తా. ఈ తంత్రం జేస్తే ఖచ్చితంగా ఎవరైతే మనకు దూరంగా ఉన్నారో వాళ్ళు మన దగ్గరకొచ్చేది చేరుతారు. అయితే నేను ముఖ్యంగా చెప్పాల్సిందేంటిదంటే చాలామంది కామెంట్స్‌లో పెడుతున్నారు. ఈ మరుగుమందు గానీ, లేకపోతే ఈ వశీకరణలు గానీ మీరు జేస్తారా అట్లాంటివి మేమైతే చేయలేము. వాళ్ళు వేరే ఉంటారు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో గూడా చెప్పిన నేను. అని చాలామంది కొంతమంది మాకివి పని జేస్తలేవు. మేము వేరే వాళ్ళకి డబ్బులు లాస్ అయితున్నాము అంటారు. మేము చాలా మందిని నమ్మి డబ్బులు పెట్టినాము. అయినా మాకేం ఫలితాలు లేవని జెప్తున్నారు గదా! దయచేసి ఇలాంటివి ఎప్పుడూ నమ్మకండి. ఏవో మీరు పరిహారాలు ఎవరైనా ఇట్లే మాలాంటి వాళ్ళు ఎవరైనా ఇది జేసుకోండి, అది జేసుకోండి మీకు వీలుంటే జేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. కానీ మీరేదో ఆశపడి చేసిండ్రని కొంతమంది చెట్లు జెప్తుంటారు. చెట్ల పేర్లు జెప్తుంటారు గదా! అవి మనకు సిటీలో దొరకవు. అదే విధంగా మనకు దొరకనప్పుడు ఏం జేస్తాము ఎవరికో ఒకరికి కాంటాక్ట్ అయితాం. వాళ్ళేం జేస్తారంటే డబ్బులు తీసుకుంటారు. ఏవో చెట్లిస్తారు. అవి పని జేయవనమాట. మనంతకి కొన్ని చెప్పినప్పుడు మనంతకు మనమే ఆ చెట్టు తెచ్చుకొని చేసుకుంటేనే ఫలితాలుంటాయి గానీ, వేరే వాళ్ళు చేసిచ్చినయి వాడు ఏ మూడ్‌లో ఉండి జేసిస్తాడో, ఎట్లా జేసిస్తాడో తెలవదు. ఒకప్పుడు ఉండేటివి ఇవి ఒకప్పుడు వాళ్ళు కొంచెం నియమ నిష్టలతోటి ఉండి చేసిచ్చేవాళ్ళు. ఇప్పుడు అంత సీన్ ఎవ్వరికి లేదు. ఎవ్వరు నియమ నిష్టలతోటి ఉంటలేరు. ఆ మందులు తయారు చేస్తలేరు. అవి మనకిచ్చినా అవి పనిజేయవు. అనవసరంగా మీరు ఖర్చులు, డబ్బులు బోవడం తప్ప ఏమి ఉపయోగం అనేది ఉండదు. ఇలాంటి వాళ్ళని నమ్మి మీరింకా మోసపోకండి. మీరు ఒక్కటే జేసుకోండి. మీరు దేవుని పైన భారం వేసి ఏదో వాళ్ళు కొన్ని పరిహారాలు జెప్తుంటారు గదా! ఇలా జేయండి, అలా జేయండి. అవి మీకు వీలుంటి మీకు దొరికితేనేమో మీరు జేసుకోండి. లేకపోతే వదిలేసేయండి. అంతేగాని వేరే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ వద్ద ఈ మందు, ఆ మందు తెచ్చుకొని అవి పనిజేయక మీతోటి డబ్బులు మాత్రం వాళ్ళు చాలా తీసుకుంటారు. చాలా డబ్బులు తీసుకుంటారు. నేనే జెప్తున్నా గదా! కొన్ని చెట్లు దొరకవంటారు. వేలు తీసుకుంటారు. అందుకే వాటి జోలికి పోకండి. సరే ఉన్నోడిష్టం. ఉన్నోడు ఎంతైనా పెట్టుకుంటాడు గాబట్టి మీ కర్మ అది నేనేం జేయలేను గానీ నేను జెప్తున్నా గదా! ఎందుకంటే చాలామంది మోసం జేస్తున్నారు. ఏ మందు మనకు పని జేయదు. మీకు పరిహారాలు మాత్రమే జేసుకోండి. దొరకని ఉంటే వదిలేసేయండి. అంత తొందరబడి మీరు మాకు కావాలని ఆశ వదులుకోండి. ఆశ వదులుకొని చేసుకోండి. దేవుని పైన భారం వదిలేయండి. అంతా మంచే జరుగుతుందనమాట. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని నమ్మి నాకు కామెంట్స్‌లో చాలా మంది మెసేజ్‌లు పెడుతున్నారు. కామెంట్స్ పెడుతున్నారు. మేము వాళ్ళని నమ్మినము, వీళ్ళని నమ్మినము. అసలుకి ఈ వశీకరణ ఉందా? అసలుకి ఈ మరుగుమందు ఉందా? ఇవి ఫలిస్తాయా? అని పెడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. అసలైనోడు పెడితే ఖచ్చితంగా పనిచేస్తాయి. మామూలోళ్ళు పెడితే అవి పని చేయవు. అది గూడంగా పెట్టేవాళ్ళు ఇప్పుడు అసలైన వాళ్ళని మనం వెతకాలంటే చాలా కష్టం. వాళ్ళు చాలా చాలా ఏజ్ బార్ అయి ఉండాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారు గదా! వాళ్ళ నుంచి ఏమీ కాదు. అందులోన ఇప్పుడు మనము మన కర్మానుసారంగా వచ్చే ఫలితాలు మాత్రమే అనుభవిస్తున్నాం గానీ, ఈ మందులు వీటి వల్ల అయితే మనము ఏమీ జరగవు. మీరు డబ్బులు మాత్రం వృధా జేసుకోకండి. ఏవన్నా పరిహారాలు మాత్రమే మీకు వీలుంటే, మీకు దగ్గరలో ఉన్నయి జేసుకోండి. భారం దేవుని పైన వదిలేసేయండి. అంతకన్నా నేనింకా నిజానికి జెప్పాలంటే ఒక విషయం జెప్పగలుగుతాను. ఈ మరుగుమందులు, ఈ వశీకరణలను వీటన్నిటిని నమ్ముకునే బదులు మీ యొక్క కులదైవము లేదా మీ ఇష్టదైవము వీళ్ళని పట్టుకుంటే ఖచ్చితంగా మనకు ఫలితం లేట్ అయినా సరే గానీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా వస్తాయి. ఎందుకంటే ఏదైనా దేవుని దృష్టిలోంచే రావాలి. అందుకే మనము దేవున్నే నమ్ముకుంటే వీటి జోలికి పోనవసరమే లేదు గదా! అయితే ఈరోజు తంత్రం ఏంటిదంటే, ఇది ఎవ్వరైనా జేయొచ్చు. మాకు మోసం జేషిండు, మమ్మల్ని పట్టించుకోలేదు అని ఇటు ప్రేమికులైనా జేసుకోవచ్చు. ప్రేమికులు గూడంగా
ఈ ఇప్పుడున్న ప్రేమ ఎట్లుంది అంటే ప్రేమికులలో ఏదో అవసరం ఉన్నంత వరకే వాడుకొని వదిలేద్దాం అనేదే ఉంది. అందుకే మీరు అంటే ప్రేమించే ముందే తెలుసుకోవాలనమాట. ఏదో అంటే వాళ్ళని ఏదో ప్రేమించినము అని ప్రేమలో పడ్డారనుకో తర్వాత ఎట్లా మోసపోతారు. అందుకే మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. మన జాగ్రత్తలో మనం లేకుండా మనం విచ్చలవిడిగా జేసి మాకు ఈ మందు పెట్టండి, మమ్మల్ని ఇడిచిపెట్టిండ్రు, మమ్మల్ని మోసం చేసిండంటే ఆ మోసానికి మీరే పాత్రులయినట్లే. కాబట్టి ఇంకా ఇక్కడ భార్యాభర్తల విషయాలు. ఈ భార్యాభర్తలనే విషయాలు ఎక్కడ తెగవనమాట. బ్రహ్మదేవుడు కాదు ముల్లోకాల నుంచి దేవుడు వచ్చినా ఇది సరి చేయలేరు. ఎందుకంటే కొన్ని గొడవలు అయితేనే ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఓపిక, నిదానం మాత్రమే. అంటే ఒకరు ఎగిరినా ఒకరు తగ్గడము, ఒకరు తగ్గినా ఒకరు ఎగరడం ఇట్లా ఉంటేనే సంసారం ముందుకొత్తది. కానీ ఇప్పుడున్న పొజిషన్‌లో అవి లేవు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం డబ్బుతోటి కూడుకున్న పని. ఇద్దరూ సంపాదిస్తున్నారు. నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, నేను ఇంత సంపాదిస్తున్నా. అందులోనే ఇప్పుడు కట్నాలు. ఎందుకంటే ఇప్పుడు కట్నాలు గూడంగా పెరిగినాయి గదా! వచ్చేవాళ్ళు నేను ఇంత కట్నం తెచ్చినా నీకెందుకు పని జేయాలా? మీ వాళ్ళకెందుకు పని జేయలే? ఇలాంటి వాళ్ళకి మేము ఏ తంత్రాలు పనిజేయవు, ఏ మరుగుమందులు పనిజేయవు, ఏ వశీకరణలు గూడంగా పనిజేయవు. మీ బుద్ధి మార్చుకుంటేనే గానీ ఇవి పనిచేస్తాయి గానీ, లేకపోతే మీరు ఎన్ని జేసినా అవి దండగే. ఎందుకంటే ఇప్పుడు పొజిషన్ వేరే ఉంది. ఇప్పుడున్న సమాజము వేరే ఉంది గాబట్టి ఇవి పని జేయవు. మీ మనసులో మార్చుకుంటేనే గానీ మీకు మంచిది గానీ, ఈ మందులు మాణిక్యాల వల్ల ఏమీ జరగదనమాట. అయితే కొన్ని ఉంటాయి. ఇవి మనకి చిన్న చిన్నవి కొంతమంది మంచోళ్ళుంటారు. వేరే వాళ్ళు మధ్యలో వచ్చి పుల్లలు బెట్టి ఇట్లా మధ్యలో వాళ్ళు గూడంగా పెడుతుంటారు గదా! ఇలాంటి వాటి కోసమే చిన్న చిన్న తంత్రాలు జేసుకొని భారం దేవుని మీద వదిలేయడానికే మేము ఈ చిన్న చిన్నవి అంటే ఒక దారి అనేది మేము జెప్తున్నామనమాట. వీటిని జేసుకోండి ఖచ్చితంగా మనకు నెల రోజుల్లోనే ఎవరైతే మనకు దూరం అయిండ్రో వాళ్ళు మనకు దగ్గర అవుతారనమాట. ఇది నమ్మకంతోటి జేసుకోండి. మీరేం లేదు ఒక సోమవారం రోజు ఉదయమే జేయాలి ఇది. మనకు సూర్యుడు ఉదయించిన ఒక గంట లోపట్లనే ఇది పరిహారం అనేది జేసుకోవాలి. మీరు ముందు రోజే పసుపు తెచ్చుకోండి. పసుపు చాలా ప్యూర్‌ది. మీరు ఇంట్లోనే 2, 3 కొమ్ములేసి దంచుకొని పొడి జేసుకోండి. ఈ పొడి చేసుకున్న తర్వాత ఒక ఎర్ర దారం తీసుకోండి. లేదా ఏదైనా సరే కలరు ఒక ఎర్ర దారం అయితే మనకింకా మంచిది. సోమవారం రోజు ఉదయమే లేచి మీరు సూర్య నమస్కారం చేసుకొని స్నానం ఇట్లా చేసి పసుపు తీసుకొని ఎక్కడైనా సరే జిల్లేడు చెట్టు ఉంటుంది. తెల్ల జిల్లేడు చెట్టు మీరు ముందు రోజే చూసుకోండి. ఎక్కడన్నా బహిరంగ ప్లేస్‌లో ఉండాలి. ఊరికి దూరంగా ఉండాలి. ఆ చెట్టు దగ్గరికి ఉదయం పోయి చెట్టు దగ్గర మీరు చెట్టుకు నీళ్లు పోసి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకొని మనకు తెల్ల జిల్లేడు చెట్టు అయితే మనకు వినాయకుడితో సమానం కదా! అయితే వినాయకుడిని ప్రార్థించి మీరు 2 ఆకులుంటాయి. 2 ఆకులు అంటే మధ్యలో కాడ ఉండి 2 ఆకులు ఈ విధంగా ఉంటాయి కదా! అయితే ఇటు సైడ్ ఆకులకు మొత్తం ఆకు ఏమీ కనపడకుండా పసుపు మొత్తం రుషేయాలి. అంటే మనకు ఆకు కలర్ కనపడకుండా పసుపు అనేది పూసి ఇక్కడ సైడేమో మీ పేరు రాయండి. ఇక్కడ సైడ్ మీకు ఎవరైతే మీకు వశం కావాలనుకున్నారో వాళ్ళ పేరు రాసి 2 ఆకులను అంటే 2 ఆకులు అట్లే కలిపి చెట్టుకే కలిపి మీరు ఎర్ర దారం అనేది ఈ 2 ఆకులకు చుట్టాలనమాట. ఈ 2 ఆకులకు చుట్టి మీరు మళ్ళొకసారి సంకల్పం పలానా ఈ వ్యక్తి నాకు వశం కావాలి అంటే నేను చెప్పినట్లు వినాలి. ఈ వ్యక్తి నాకు దూరమైండు దగ్గర కావాలని విఘ్నేశ్వరుని మొక్కండి. ఇలా మీరు సోమవారం రోజు చేసి మీరు మళ్ళీ వెనక్కి తిరగకుండా ఇంటికొచ్చి మీకు అర్ధనారీశ్వరి స్తోత్రం అని ఉంటుంది. ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తూ ఉండండి. పఠించిన తర్వాత పలానా వ్యక్తి నాకు దగ్గర కావాలి. ఇట్లా మీరు సోమవారం శివాలయం దర్శించండి. లేదా మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు శివాలయాన్ని ఎక్కువగా దర్శించండి. ఎందుకంటే మనకు అర్ధనారీశ్వరి స్తోత్రం చదువుతున్నప్పుడే మనకు పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వాళ్ళు మనని అనేది కలుపుతారనమాట. అందుకే ఇదొక్కటి చేయండి. ఖచ్చితంగా మీకు ఎక్కడ ఉన్న వ్యక్తి అయినా సరే మీకు అంటే అటాచ్‌మెంట్ అవుతారనమాట. ఇది ఎవ్వరైనా చేయొచ్చు. ప్రేమికులు కూడా మోసపోయి ఉంటారు కదా! అందుకే వాళ్ళు కూడా ఇంతకన్నా ముందు నేను చెప్తున్నా కదా! ఇవన్నిటి జోలికి పోయే బదులు మన బుద్ధి మార్చుకొని
మనం ఏది ఎక్కడ మనకి ఎక్కడ సమస్య వస్తుందో, ఆ సమస్యకు పరిష్కారం తెలుసుకుంటే, మన జీవితాలు మనకెప్పుడైనా బాగానే ఉంటాయనమాట. ఎందుకంటే వీటి వల్ల జరిగేటివి ఏముండదు. కాకపోతే కొన్ని ఇవి బలవంతమైన తంత్రాలనమాట. ఇవి ఒక్కొక్కసారి మనకు సక్సెస్ అయితేనేమో గట్టిగా అయితది. లేకపోతే ఏదో మళ్ళా అవుతవి, మళ్ళా విడిపోతవి. ఇట్లా జరుగుతూ ఉంటాయి. అందుకే మన బుద్ధిని మార్చుకోవాలి ఫస్ట్. మన బుద్ధిని మార్చుకుంటేనే గానీ, ఈ ఫలితాల జోలికి పోనవసరం లేదు. మనం జీవితంలో అందరం సంతోషంగానే ఉంటాం గదా! అందుకే మీరు మోసపోయే వాళ్ళు మోసపోకుండా చూసుకోవడమే మనకు, ఎందుకంటే ఇప్పుడున్న సమాజం మోసం జేసేవాళ్ళు ఎక్కువగా తయారయితున్నారు గాబట్టి, మనము కొంచెము అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మగూడదు అనేది గూడంగా ఆలోచించుకోవాలనమాట. అందుకే నేను జెప్పిన, అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతోటి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.